ఆరుద్రోద్రమర్చయేత్ అంటే ఏంటంటే శివుడిని ఆరాధన చేయాలి అంటే మనం శివుడిలాగా మారాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో శివుడికి ఎక్కడా లేడు, విడిగా ఎక్కడా లేడు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలు శివుడు. అంటే ఏమిటి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పంచభూతాలు కూడా శివుడి యొక్క ముఖాలు. ఈ అవ్యక్త వ్యక్త మహత్ అహంకారం అనేటువంటి తత్వాలతో ఈ సృష్టి తయారైంది. అంటే ఏంటంటే అసలు కంటికి కనబడినటువంటి రూపం నుంచి కనబడే రూపంగా వ్యక్త అనేటువంటి రూపంగా తయారవుతుంది. మనమే శివుడే మనము అనటానికి ఉదాహరణ ఏంటి అంటే మనం ఎంత స్నానం చేసి వచ్చినా కూడా చూడండి, మనం బాగా స్నానం చేసి వస్తాం, ఒక గంట చేయండి, కానీ ఇలా అంటే మట్టి వస్తుంది. అంటే పంచభూతాల్లో ఒకటైన పృథివీ మన శరీరంలో ఉంది. అలాగే నీరు తాగుతాము, చెమట పడుతుంది, శరీరంలో ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఇవన్నీ జలభూతం ఉంది. అగ్ని ఆకలి వేస్తుంది, ఆకలి టైంకి కడుపులో మంట పెడుతుంది. అలాగే ఒక టిష్యూ నుంచి ఇంకో టిష్యూకి బాడీలో టిష్యూస్ అన్ని సెల్స్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ఫైర్ ఉండాలి. ఫైర్ ఉన్నప్పుడే పచనం జరిగి అవన్నీ ఒక టిష్యూ నుంచి ఇంకో టిష్యూకి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ అగ్నిభూతం ఉంది. అందుకే మన శరీరంలో 98.4 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అదే ఒక కోడికి తీసుకుంటే 101, 100 ఉంటుంది. అదే ఒక ఏనుగుకి తీసుకుంటే వేడి ఉంటుంది. ఇవన్నీ జీవులు అయినప్పటికీ కూడా ఒక జీవికి ఇంకో జీవికి సంబంధం ఉండదు. అదే 101 మనకు వస్తే జ్వరం అంటాం, అది 104కి వెళ్ళిందంటే మనం ఉంటామో లేదో తెలియదు. కాబట్టి మనకంటూ ఇంత అగ్ని మన శరీరంలో ఉండాలి అని చెప్పి భగవంతుడు నిశ్చయం చేశాడు. ఈ అగ్ని కూడా ఆయన యొక్క నేత్రమే, ఆయన యొక్క ముఖమే. అందుకే 5 దిక్కుల్లో మనం ఆయన ఎటు పూజించినా పర్వాలేదు. ఎందుకంటే సహజంగా మనం ఏదన్నా నారాయణ స్వరూపాన్ని పూజ చేయాలనుకోండి, ఏం చేస్తాం, ఒక వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తాం, కవచకుండలాలు పెడతాం, లేకపోతే నామాలు పెడతాము, ఆయనకి బంగారం వేస్తాము మెడలో, ఇట్లా రకరకాల పట్టు పీతాంబరాలు కట్టి పూజ చేస్తాం. ఎందుకంటే నాకు ఉదాహరణకి ఏదైనా పురుష స్వరూపం ఇష్టము అని అనుకున్నప్పుడు, అదే ఒక స్త్రీ రూపం ఇష్టం అనుకోండి, నేను అమ్మవారి రూపంలో ముక్కు పుడక, చెవుదుద్దులు, కాటుక ఇవన్నీ పెట్టి అమ్మవారి రూపంలో పూజిస్తాను. అసలు నాకు అయ్యవారు అమ్మవారి రూపం కాదు, సృష్టి ఎలా ఉందో అలాగే పూజ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇటువంటి శివాకారంగా పూజ చేస్తాం. ఎందుకంటే శివుడికి ఎక్కడ విగ్రహాలకు పూజ చేసేది ఉండదు, చూడండి, శివలింగానికే పూజ చేస్తాం. ఈ పైన ఉంది చూసారా, ఇది బ్రహ్మాండము అంటాం. అది ఒక మొబైల్ షేప్లో ఉంటుంది, బ్రహ్మాండము అంటాం. అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాది పాతాళ లోకాలు, భూర్భవస్సువర్జనం మహస్తపస్సత్యమితి సప్తలోకానం ఊర్ధ్వలోకాలు అధోభాగాలు, మొత్తం అన్నీ కలిపి 14 లోకాలు కలిపి ఈ బ్రహ్మాండము అంటాం. అంటే ఒకసారి మనం ఈ బ్రహ్మాండానికి అంటే శివలింగానికి అభిషేకం చేస్తే 14 లోకాలకు అభిషేకం చేసినంత ఫలితం వస్తుంది. ఎందుకు 14 లోకాలకి అభిషేకం చేసిన ఫలితం వస్తుంది? శివుడు ఎందుకని మనలో ఉన్నాడు అంటే, వేరే దేవతని నాకు రూపం ఇష్టం కాబట్టి నేను ప్రార్థిస్తానేమో, శివుడు విష్ణువు అందరూ ఒకటే, వారు నాకు ఇష్టమైన రూపంలో నేను కొలుస్తున్నాను కాబట్టి నాకు ఆ రూపంలో నేను దర్శనమిస్తున్నారు, ఆ రూపంలో వాళ్ళు అవతారం ఎత్తారు, ఆయా మతాలు వచ్చినాయి, కానీ మొత్తం మూల విరాట్ ఒకళ్ళే. కాబట్టి ఇక్కడ శివుడిని మనం ఆరాధిస్తే ఏం జరుగుతుంది? శివుడు ఎలా ఉంటాడు మన శరీరంలో అంటే, ఆ పాతాళ నభస్థలాంతభవన బ్రహ్మాండమా విస్ఫరత్ అంటే ఏంటంటే, ఆ పాతాళంలోక నుంచి నభస్థలాంతభవన, ఇంకా పైన ఊర్ధ్వలోకం లేదు అనే స్థాయి వరకు భవన బ్రహ్మాండమా విస్ఫరతి, బ్రహ్మాండమంతా ఆవరించి ఉంటాడు పరమేశ్వరుడు. ఎలా ఆవరించి ఉంటాడు? జ్యోతి స్వరూపంగా ఆవరించి ఉంటాడు. ఆ జ్యోతే మన ప్రాణం, ఆ జ్యోతే మన మాట, మన వాక్కు, మన చైతన్యం. మన కదలాలన్నా, సంతానం కనాలన్నా, చూడాలన్నా, మన కంటికి ఎదురుకుండా ఇమేజ్ కనబడాలన్నా, ఇవన్నీ జ్యోతే. ఈ జ్యోతి ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? కింద ఇంకో లోకం లేదనే స్థాయి నుంచి మొదలుపెట్టి ఊర్ధ్వంలో ఇంకో లోకం లేదనే స్థాయి వరకు మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఆవరించి ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడిని మనం ఆరాధన చేయడం వల్ల మృత్యుదోషాలు తొలుగుతాయి. మృత్యువుకి సంబంధించినటువంటి ఆపదలు ఉంటే తొలగిపోతాయి, అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆపదలు ఉంటే తొలగిపోతాయి, శత్రుభయాలు తొలగిపోతాయి. కాబట్టి శివుడిని మనం ఆరాధన చేస్తున్నాం. శివుడు ఉంటేనే ఈ శరీరం, ఇది శివము అంటే మంగళకరం, శుభం అని అర్థం. ఒకసారి ఈ శరీరంలోంచి శివుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది శవం. మనం 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టినా, 100 కోట్లు సంపాదించినా మన ఇంట్లో మన పడుకోబెట్టరు. బెడ్రూమ్లో ఉన్నవాడిని కూడా బయటికి ఇచ్చేస్తాను. ఎందుకు అంటే అప్పుడు వస్తాడు ఆయన ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. శ్మశానవాసి అంటాం. అంటే ఏమిటంటే చూడండి, అధికుడని అధముడని మనుషులకే తప్ప పరమేశ్వరుడికి లేదు. వీడు పేదవాడు, వీడు గొప్పవాడు, వీడు మురికిలో ఉన్నాడు, వీడు బంగళాలో ఉన్నాడని మనం అనుకుంటాం. బంగళాలో ఉన్నవాడిని కూడా శ్మశానానికి తీసుకెళ్తారు, మురికిలో ఉన్నవాడిని కూడా శ్మశానానికి తీసుకెళ్తారు. ఇద్దరిని కూడా అక్కడ క్యాచ్ చేసేది శివుడు. అట్లాగే చూడండి, మనకి పాల సముద్రం చిలికినప్పుడు ఐరావతం వచ్చింది,
ఇంద్రుడు వాహనాలు వచ్చినాయి, అలాగే అమృతం వచ్చింది, తల ఒకటి పట్టుకుపోయారు. అదే హాలాహలం రాగానే ఎవరన్నా కనపడ్డారు అక్కడ? చుట్టుపక్కల ఏ దేవత కనపడ్డారు? అప్పుడు వచ్చాడు ఆయన. అంటే ఇంకా ప్రపంచం నేను పట్టలేను, నా వల్ల కాదు అని వదిలేసి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు వస్తాడు ఆయన, నేనున్నాను అని. అది అంటే ఇంకా డాక్టర్లు కావచ్చు, మనుషులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఇదేది మన వల్ల కాదు, మనం వదిలేసాము అనుకున్నప్పుడు వచ్చేవాడే శివుడు. కాబట్టి అందుకనే చూడండి, గజేంద్ర మోక్షంలో కూడా ఆయన అహంకార మమకారాలు విడిచే వరకు పరమేశ్వరుడు రాల. అహంకార మమకారాలు ఏంటి? 1000 ఏనుగులు, లక్ష కోటి ఏనుగులు వచ్చినాయి, వాటన్నిటికీ నేను రాజుని, కాబట్టి నాకు రాణులందరి ముందు కూడా నేను నా అహంకారాన్ని చూపించాలి అనుకుని తన బలాన్ని గుంజినంతసేపు విష్ణువు రాల. ఎప్పుడైతే తన బలం అయిపోయి నీవే తప్ప పరం బెరుంగా అని అనగానే అప్పుడు వచ్చాడు. శరికిని చెప్పడు శంఖ చక్రము చేతో ఈ సందిప్పడని. కాబట్టి ఇట్లా శివుడిని ఆరాధన చేయడం వల్ల శివార్చరహితే గ్రామే శివార్చరహితే గృహే నపుర్యాద్ అన్నపానీయాది నతత్ర దివసం వసే. శివార్చన జరగని గ్రామంలో కానీ, శివార్చన జరగని గృహంలో కానీ అన్నపానీయాలు ముట్టుకోకూడదు, అక్కడ ఒకరోజు నిద్ర కూడా చేయకూడదట. అంటే శివనామం ఎంత గొప్పదో. చాలామంది అడుగుతూ ఉంటారు, పరమేశ్వరుడికి చాలా గొప్పవాడు అంటారు కదా, మరి గణపతి తలకాయ ఎందుకు తీసేశాడు? ఆయనకి తెలియదా? గణపతి తలకాయ తీయక కావాలనే తీశాడు ఆయన. ఎందుకు తీశాడు అంటే, ఒకసారి శివుడు లేడు అన్న నోరు లోకానికి పూజార్హం కాదు, ఇంకా తలకాయ పూజనీయం కాదు. కాబట్టి దానికన్నా ఒక జంతువు తలకాయ బెటర్ అని చెప్పి ఆ తల తీసి ఏనుగు తల పెట్టాడు. అది మామూలుగా మనందరికీ అర్థం అవ్వాలని స్టోరీ, అసలు స్టోరీ వేరే ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా మనకు ఆపద వచ్చింది అంటే శివుని పాదాలే పట్టుకోవాలి. ఆయన ఎంతటి అనుగ్రహాన్ని మనకి ఇస్తాడు అంటే, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య